మిత్రులకు నా నమస్సుమాంజలి. నేను మీ డాక్టర్ సుభాష్ అక్యుపంచర్ అండ్ కైరోప్రాక్టిక్ సెంటర్ తార్నాక నుంచి. ఫ్రెండ్స్, ఈరోజు మనము డయాబెటీస్ గురించి తెలుసుకుందాం. అసలు డయాబెటీస్ ఎందుకు వస్తుంది, ఎవరికి వస్తుంది, మనం రాకుండా ఉండాలంటే ఏ జాగ్రత్త తీసుకోవాలి, లేదు వచ్చిన తర్వాత మనం ఏ జాగ్రత్త తీసుకోవాలి, డయాబెటీస్ నుంచి మనం ఏ విధంగా బయటపడవచ్చు తదితర విషయాల మీద మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్, డయాబెటీస్లో రెండు రకాలు. ఒకటేమో టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్. టైప్ 1 డయాబెటీస్ ఏది చిన్న పిల్లలకు వస్తుందో ఇది మన వల్ల కాదు, మనం చేయలేము. నేను మాట్లాడేది టైప్ 2 డయాబెటీస్. టైప్ 2 డయాబెటీస్ ఖచ్చితంగా పేషెంట్ మనకు సహకరిస్తే ఎక్సర్సైజ్ థెరపీస్ ద్వారా, డైట్ థెరపీ ద్వారా, మన అక్యుప్రెషర్ ఈ థెరపీస్ ద్వారా ఖచ్చితంగా షుగర్ పేషెంట్ని బయట షుగర్ నుంచి వేయడానికి చాలా ఆస్కారం ఉంది. ఇప్పటి వరకు మనకు తెలిసిన విషయం ఏంటి, ఒకసారి డయాబెటిక్ వస్తే ఇంకా జీవితంలో వాళ్ళు మెడిసిన్ మీదనే ఉండాలి, మెడిసిన్ లేకుండా ఉండలేము అనేది మనకు తెలుసు. బట్ నేనేమంటున్నాను, వాళ్ళకు బాడీలో ఏమి కాంప్లికేషన్స్ లేకుండా కేవలం డయాబెటీసే ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా మనము నేను చెప్పినట్టుగా హర్బల్ రెమెడీస్ నుంచి, అక్యుప్రెషర్ నుంచి, డైట్ థెరపీ నుంచి, ఖచ్చితంగా ఎక్సర్సైజ్ థెరపీ నుంచి వాళ్ళని బయటపడేయడానికి ఆస్కారం ఉంది. ఎవరైతే పేషెంట్ మనకు సహకరిస్తాడో, మనం చెప్పినట్టు చేస్తాడో వాళ్ళు బాగుపడ్డ సందర్భాలు ఉన్నాయి. 10 సంవత్సరాల నుంచి కూడా డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఈరోజు మెడిసిన్ లేకుండా మన థెరపీస్ ద్వారా బాగుపడ్డ వాళ్ళు ఉన్నారు. 1 year, 6 months, 5 months 5 months డయాబెటీస్ వచ్చింది, 5 years నుంచి డయాబెటీస్ ఉంది, ఇది మనకు పెద్ద విషయం కాదు, ఇట్టే తీసేయచ్చు దాన్ని. కానీ క్రానిక్ డయాబెటీస్, అదే వాళ్ళకు ఏదో కిడ్నీ ప్రాబ్లం ఉంది, క్రానిక్ హార్ట్ ప్రాబ్లం ఉంది, అలాంటి వాళ్ళనైతే నేను దూరం పెడతాను. ఎవరికైతే వేరే ఏమి కాంప్లికేషన్స్ లేకుండా డయాబెటీస్ ఉన్నాయో ఖచ్చితంగా ఇప్పుడు మనం చెప్పే థెరపీస్ ద్వారా వాళ్ళ నుంచి బాగుపడడానికి అవకాశం ఉంది. డయాబెటీస్ ఎందుకు వస్తుంది, ఎవరికి వస్తుంది అనే దీని గురించి తెలుసుకుందాం. నేను మీకు ఇంతకుముందు చెప్పినట్టుగానే టైప్ 1 డయాబెటీస్ ఏంటంటే అది ప్యాంక్రియాస్ పనిచేయడం మానేస్తుంది, ఇన్సులిన్ ఉత్పత్తి చేయడం మానేస్తుంది. నా థెరపీస్ ఏం చేయలేవు. టైప్ 2 డయాబెటీస్లో మన థెరపీస్ అద్భుతంగా పనిచేస్తాయి. టైప్ 2 డయాబెటీస్ రావడానికి 2 కారణాలు మిత్రులారా. ఒక కారణం ఏంటి, మన బాడీలో ఇన్సులిన్ ఉంటుంది కానీ ఆ ఇన్సులిన్ మన బాడీ వాడుకోలేకపోతుంది. దీన్ని ఏమంటారు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఫినామినా అంటారు. అంటే మన దగ్గర ఇన్సులిన్ ఉంది కానీ మన బాడీ వాడుకోలేకపోతుంది. దీన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఫినామినా అంటారు. దీని ద్వారా కానీ, లేకపోతే ఇంకోటి ఏంటి, మన బాడీకి ఎంతైతే ఇన్సులిన్ అవసరం కావాలో అంత ఇన్సులిన్ మన ప్యాంక్రియాస్ తయారు చేయలేకపోతున్నవి. ఇది టైప్ 2 డయాబెటీస్కి రెండో కారణము. ఈ 2 కారణాలు ఏ కారణమైనా సరే మనం తగ్గించవచ్చు. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎందుకు డెవలప్ అవుతుంది అంటే మనం తీసుకుంటున్న ఫుడ్ ఎలా ఉండాలి, ఆ ఫుడ్లో ఫ్యాట్ ఉండాలి, కార్బోహైడ్రేట్ ఉండాలి, ప్రోటీన్ ఉండాలి, అన్నీ ఉండాలి. కానీ ఈరోజు ప్రపంచమంతటా, ఓన్లీ ఏపీ తెలంగాణలో కాదు మిత్రులారా, ప్రపంచమంతటా ఫాలో అయ్యేది 2 కైండ్ ఆఫ్ డైట్సే. ఒకటి రైస్ ఓరియంటెడ్ ఆర్ రైస్ డిరైవ్డ్ డైట్, అంటే అది ఇడ్లీ అవ్వచ్చు, దోశ అవ్వచ్చు, మురుకులు అవ్వచ్చు, అంటే రైస్తో చేసినవి. నెక్స్ట్ ఇంకోటి వీట్ తోటి, అంటే హాట్ డాగ్, కోల్డ్ డాగ్, ఓకే, చపాతీ, బ్రెడ్, ఇవన్నీ. సో వీట్, రైస్. ఇండియాలో అయితేనేమో రైసు, వేరే కంట్రీస్ అయితేనేమో వీట్. ఈ రెండిటి మీదనే చాలా వరకు డైట్ ఆధారపడింది. సో ఎక్సెస్ కార్బోహైడ్రేట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ అవర్ బాడీ. సో మనము కావాల్సిన దానికంటే ఎక్కువ తింటున్నాము.
మిగతావి ఫైబరు అలాంటివి మనం తక్కువ తింటున్నాము. దాని ద్వారా ఇది కూడా ఒక ప్రధానమైన కారణము ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవ్వడానికి. ఇంకా చాలా కారణాలు అనుకోండి, నేను ప్రధానమైన కారణం చెప్తున్నాను. ప్యాంక్రియాస్ ఎంతైతే ఇన్సులిన్ తయారు చేయాలో అంత తయారు చేయకపోవడానికి మనం ఉండే స్ట్రెస్ కావచ్చు, ఓకే, మనం ఉంటున్న జీవన విధానం కావచ్చు, అట్లాగే మనం తీసుకుంటున్న డైట్ కావచ్చు, డైట్లో సమతుల్యం లేనప్పుడు డెఫినెట్గా మనకు ప్రాబ్లం రావడానికి ఆస్కారం ఉంటుంది. సో వీలైనంత వరకు మన డైట్లో వీట్ అండ్ రైస్ ఉండకుండా చూసుకోవాలి. మరి దీనికి ప్రత్యామ్నాయం ఏంటి? మిల్లెట్స్, సిరిధాన్యాలు. సిరిధాన్యాలు తీసుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ నట్స్ తీసుకునే ప్రయత్నం చేయండి. స్ప్రౌట్స్ తీసుకునే ప్రయత్నం చేయండి. ఫ్రూట్స్ తీసుకునే ప్రయత్నం చేయండి. అంటే వీట్ రైస్ కాకుండా మీరు మిగతావి ఎక్స్ప్లోర్ చేయడానికి ప్రయత్నం చేయండి. సలాడ్స్ తీసుకోండి, జ్యూసెస్ తీసుకోండి, రకరకాలు. ఇప్పుడు ఈరోజు మీకు మార్కెట్లో చాలా వెరైటీస్ అవైలబుల్లో ఉన్నాయి. సో మీకు ఉపయోగపడేది మీరు తీసుకునే ప్రయత్నం చేయండి. మిత్రులారా, డయాబెటిక్ ఉన్న వాళ్ళు ఏమేమి తీసుకోకూడదు? రైస్, వీలైనంత వరకు రైస్ ఐటమ్స్ తక్కువ. చాలామంది నేను రైస్ కొట్టలేదు కానీ రోజు పొద్దున ఇడ్లీ తింటానండి. ఇడ్లీ అంటే ఏంటంటే రైసే కదండి. కాదండి, నేను దోశ తింటానండి. దోశలో మ్యాక్సిమం ఏముందండి? అట్లా ఏవైనా సరే రైస్ డెరివేటివ్ తీసుకోకూడదండి. రైస్తో ఆధారపడినది తీసుకోకూడదు. నేను మురుకులు తింటానండి, మురుకులు చేసినాయి రైస్తో చేసినాయి అంటే రైస్ తిన్నట్టే కదా. సో రైస్ డెరివేటివ్స్ తీసుకోకండి. అట్లాగే వీట్ డెరివేటివ్స్ తీసుకోకండి. మీరు ఇంతకుముందు నేను చెప్పినట్టుగా సిరిధాన్యాలు డెరివేటివ్ తీసుకోండి, డ్రై ఫ్రూట్స్ తీసుకోండి, మామూలు ఫ్రూట్స్ తీసుకోండి, రా వెజిటేబుల్స్ తీసుకోండి, స్టీమ్డ్ వెజిటేబుల్స్ తీసుకోండి. అట్లా వాట్ ఎవర్ యూ వాంటెడ్. మీరు రా తింటారా, స్టీమ్డ్ తింటారా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు అలా తినే ప్రయత్నం చేయండి. దీంతోపాటు మిల్క్, రా మిల్క్, పాలు తాగడము శ్రేయస్కరం కాదు. సో పాలు అవాయిడ్ చేయండి. కొంతవరకు మీరు చిలికిన మజ్జిగ తీసుకోవచ్చు. పాలు అవాయిడ్ చేయండి. పాలు మంచిది కాదు. నాకు కాంట్రవర్సీ క్రియేట్ చేయడం అన్నది నా సంకల్పం కాదండి. నేనేదైతే సిద్ధాంతాన్ని నమ్ముతున్నానో, నా పేషెంట్ మీద ప్రయోగించానో, మన స్టూడెంట్స్ ద్వారా వాళ్ళ పేషెంట్ మీద ప్రయోగించారో మనకు వచ్చిన మంచి రిజల్ట్స్ మీతో షేర్ చేస్తున్నాను. అంతేగాని కొందరికి పాల మీద అభిప్రాయం ఉండొచ్చు, అది నేను కాదనను. నాకు అయిన అనుభవం చెప్తున్నాను. ఇదేదో నేను ఆషామాషి చెప్పట్లేదు. చైనా డైట్ స్టడీ, అట్లాగే విగాన్ వాళ్ళ అనుభవాలు, అట్లా చాలామంది మహాత్ములు ఎవరైతే ఈ పాలన కాదని చేస్తుండ్రో వాళ్ళ రీసెర్చ్ చదువుతున్నాను, వాళ్ళతో అసోసియేట్ అవుతున్నాను, వాళ్ళ లిటరేచర్ చదువుతున్నాను కాబట్టి నేను కన్విన్స్ అయ్యాను. అందుకని నేను మీకు షేర్ చేస్తూ ఉన్నాను. ఒకవేళ ఇది కాకుండా మీకు మీ లిటరేచర్ అది బలంగా పాలను వాడమని చెప్తుంది అనుకోండి, అది మీ వరకు. నేను దాని మీద నేను కమెంట్ చేయను. కానీ నా విషయం గుర్తుపెట్టుకోండి, నేను కంట్రవర్సల్ చేయాలన్నది నా కాన్సెప్ట్ కాదు. అట్లాగే యానిమల్ ప్రోటీన్ అంటే గుడ్డు, పాలు, మాంసము, డయాబెటీస్ వచ్చిందో వాళ్ళు ఇవి చాలా వరకు తగ్గించాలి. కాదండి మేము చేపలు తింటామండి, చేపల్లో కూడా మందులు వేస్తున్నారు, చేపలను కూడా ఆర్గానిక్గా పెరగట్లేదు. కాబట్టి యానిమల్ ప్రోటీన్ని కట్ డౌన్ చేయాలి. వీలైనంత వరకు తినకపోవడం ఉత్తమము, లేదంటే చాలా వరకు కట్ డౌన్ చేయండి. మిల్క్, ఎగ్ వెజిటేరియన్ కదండి, నో కాంట్రవర్సీ. ఎగ్ కూడా ఐ కన్సిడర్ ఇట్ ఎస్ ఎ నాన్ వెజ్ ఓన్లీ. ఓకే, మిల్క్, ఎగ్, నెక్స్ట్ మీట్, ఎనీ కైండ్ ఆఫ్ మీట్, వాటర్లో ఉండే జంతువుల నుంచి కానివ్వండి, ఓకే, నేల మీద ఉండే జంతువుల నుంచి కానివ్వండి, మిల్క్ అవాయిడ్ చేయండి. నెక్స్ట్ క్యాండ్ ఫుడ్, టిన్డ్ ఫుడ్, ప్యాక్డ్ ఫుడ్. అంటే ఇప్పుడు మీకు మార్కెట్లలో దొరుకుతూ ఉంటుంది, ఓకే, ప్యాక్ చేసిన అంటే ప్యాక్డ్ ఫుడ్స్, ఓకే, అందులో ప్రిజర్వేటివ్స్ ఉంటాయి, అది పాడవకుండా ఉండడానికి. సో ఆ ప్రిజర్వేటివ్స్ మీరు తిన్నప్పుడు మీరు పాడవుతారు. అది పాడవకుంటుంది కరెక్టే, కానీ మీరు పాడవుతారు. సో కాబట్టి ఎమర్జెన్సీ అంటే తప్ప, లేక ఖచ్చితం అంటే తప్ప మీరు మామూలు తినొచ్చు. బయటకు పోయినప్పుడు మీరు ఏం చేయాలి? వీలైనంత వరకు ఫ్రూట్స్ తినే ప్రయత్నం చేయండి. కానీ ఈ బయట ఫుడ్ తీసుకునే ప్రయత్నం చేయకండి. బయట ఫుడ్లో అంతా టేస్టింగ్ సాల్ట్స్ వేసి, అంటే మీకు టేస్ట్ రావడానికి అనేకమైన కెమికల్స్ వేస్తారు, అది కాస్త మీ బాడీని వీక్ చేస్తుంది. సో మీ లైఫ్ స్టైల్ డిజార్డర్ అండి. ఇప్పుడు వచ్చే సమస్యలు చాలా వరకు అది ఇన్సోమ్నియా కావచ్చు, లేకపోతే కాన్స్టిపేషన్ అవ్వచ్చు, లేదంటే బీపీ అవ్వచ్చు, లేదంటే థైరాయిడ్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ డిజార్డర్. అంటే
మీ ఆహారము, మీ వ్యవహారాల వల్ల వచ్చే సమస్యలు. అంటే మీరు పడుకునే దగ్గర నుంచి, మీరు చేసే ఆలోచనల దగ్గర నుంచి ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ కిందకే కౌంట్ అవ్వబడతాయి. సో మీరు తీసుకునే ఫుడ్తో పాటు మీరు చేసే ఆలోచనలు ఇవన్నీ కూడా ఇంపార్టెంటు. డయాబెటీస్లో ఒకటి డైట్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ స్ట్రెస్. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, నేను చాలామంది పేషెంట్ చూస్తూ ఉంటాను, సో స్ట్రెస్ ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళ డయాబెటీస్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అట్లాగా రాంగ్ డైట్ తీసుకున్నప్పుడు వాళ్ళ షుగర్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. సో స్ట్రెస్ని కంట్రోల్ చేయండి, చక్కగా ధ్యానం చేయండి, మెడిటేషన్ చేయండి. మానసిక ప్రశాంతత దేని ద్వారా మీకు లభిస్తుంది? వాకింగ్ ద్వారా లభిస్తుందా, పాటలు వినడం ద్వారా లభిస్తుందా? అది చేయండి. మానసిక ప్రశాంతత, స్ట్రెస్ తగ్గించడము, డైట్ నేను చెప్పినట్టుగా యానిమల్ ప్రోటీన్, నో ప్యాక్డ్ ఫుడ్, నో యానిమల్ ఫుడ్, మిల్లెట్స్, వీటితోటి ఫ్రూట్స్, నట్స్, వీటిని తీసుకోండి. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, అట్లా వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ. మామూలు నార్మల్ మన ఇండియన్ ఫాస్టింగ్ ఏదైనా చేయండి. అది దాంతోపాటుగా వాకింగ్, డైలీ ఎక్సర్సైజ్. అది మీరు ఎరోబిక్స్ చేస్తారా, వాకింగ్ చేస్తారా, యోగా చేస్తారా, ఏమన్నా చేయండి. డైలీ ½ అన్ అవర్ టు 45 minutes మీ వర్కౌట్ ఉండాలి. ఎనీ ఫామ్ ఆఫ్ వర్కౌట్ మీరు చేయండి. సింపుల్ ఏంటంటే వార్మప్ ఎక్సర్సైజ్, నార్మల్ వాకింగ్ చేయండి. పొద్దున సాయంత్రం చేయండి వాకింగ్, చాలా మంచిది. వార్మప్ చేయండి. ఎప్పుడైతే మీరు వాకింగ్, మీరు ఏవైతే యాక్టివిటీ చేస్తారో మీ లింఫాటిక్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. మీ లింఫాటిక్ సిస్టమ్ యాక్టివేట్ అయినప్పుడు మీ బాడీ ఇంకా స్ట్రాంగ్గా తయారవుతుంది. ఎప్పుడైతే మీరు వాకింగ్ ఈ మూమెంట్ చేయరో మీ లింఫాటిక్ సిస్టము వీక్గా ఉంటుంది. సో మీరు డిజీజ్కి గురి కావడానికి చాలా ఆస్కారం ఉంటుంది. దీంతో పాటు ఎవరికైతే డయాబెటీస్ రీసెంట్గా వస్తుందో, ఇప్పుడు నేను చెప్పే పాయింట్స్ చేస్తే మీరు బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. మిత్రులారా, నేను బ్రహ్మాండమైన పాయింట్స్ చెప్తాను, వాటిని మీరు పాటించే ప్రయత్నం చేయండి. అండ్ దాని నుంచి మ్యాక్సిమం లబ్ధి పొందే ప్రయత్నం చేయండి. మీరేం చేయాలి? నిల్చొని ఏదైతే పక్కటెముకలు ఉంటాయి కానీ పక్కటెముకల నుంచి మీ పెల్విక్ బోన్ ఈ ప్రదేశం, అనగా చూడండి ఇక్కడ ఈ ఎముక నుంచి ఈ ఎముక వరకు, ఈ మధ్య భాగంలో మీరేం చేయాలి? నిల్చొని మీరు ఇలా చేతులు పెట్టేసి, పెట్టేసి ఇలా ఎంతసేపు చేయాలి? కంప్లీట్ ఏరియా అంతా. నేనేమంటా చూడండి, ఈ పోర్షన్ మొత్తం ఇక్కడ ఈ పక్కటెముకల కింద నుంచి ఈ పెల్విక్ బోన్ పైకి, ఈ పక్కటెముకల కింద నుంచి ఇక్కడ నుంచి, ఓకే, ఈ ఏరియా మనకి ఏది జననాంగాలను చూడండి, దాని పైనుంచి ఇక్కడ వరకు అండి. సో ఈ ఏరియాలో మీరు ఏం చేయాలి చూడండి, నేను మీకు ఇక్కడ చేసి చూపిస్తున్నాను, అట్లా మీరు కింద చేయాలి ఇట్లాగా. ఓకే, అంటే ఏం లేదు, సింపుల్గా ఈ మీ పొట్ట భాగాన్ని మొత్తము స్టిమ్యులేట్ చేయాలి. దీన్ని ఏమంటారు? పైదా థెరపీ అంటారు. దీన్ని చేయడం వల్ల ఏంటి? ఇక్కడ మనకు లివరు, ప్యాంక్రియాసు, స్టమక్ ఉంటుంది. అక్యుపంచర్ ప్రకారంగా ప్యాంక్రియాస్, లివర్, స్టమక్ ఏమంటారు డయాబెటీస్లో ప్రప్రదమైన రోల్ ఉంటాయి. అంటే అక్యుపంచర్ ప్రకారంగా లివరు, ప్యాంక్రియాసు, స్ప్లీను, స్టమకు, వాటి ఇంపార్టెన్స్ చాలా ఉంది. సో కాబట్టి ఆ ఆర్గన్స్ అన్ని ఇక్కడే ఉంటాయి కాబట్టి ఇక్కడున్న పాయింట్స్ అన్నీ యాక్టివేట్ అవుతాయి. మనము ఈ పైదా థెరపీ చేయడం వల్ల, పైదా థెరపీ అంటే ఏంటి? అక్కడున్న పాయింట్స్ని మనం సైమల్టేనియస్గా స్టిమ్యులేట్ చేస్తూ ఉన్నాము. ఓకే, ఇలా. దీన్ని చేసే పద్ధతి ఏంటి? కంటిన్యూగా చేయాలి. అది 2 నిమిషాలు కావచ్చు, 3 నిమిషాలు కావచ్చు, కంటిన్యూగా చేయాలి. నెక్స్ట్ ప్రెషర్ ఎంత ఇవ్వాలి? మీకు ఎంతైతే కంఫర్టబుల్ ఉంటుందో అంత ప్రెషర్ ఇవ్వాలి. అట్లా ఈ ఏరియా మొత్తం చేయాలి. ఎప్పుడు చేయొచ్చు? భోజనం ముందు. ఎన్నిసార్లు చేయొచ్చు? రోజుకు 2 సార్లు చేయొచ్చు. రోజుకి 2 సార్లు చేయొచ్చు. దీంతో పాటుగా మీరు ఇంకొకటి ఏం చేయాలంటే, భోజనం చేసేటప్పుడు మనసు లగ్నము చేసి నెమ్మదిగా నమిలి తినండి. అంతేగాని మీరు ఫోన్ చూసుకుంటా, టీవీ చూసుకుంటా
తింటే కరెక్ట్ కాదు. అంటే మీరు ఎప్పుడైతే మనసు లగ్నం పెడతారో అవి అరిగించడానికి శరీరంలో ఏవైతే ఉత్పత్తి కావాలో అవి ఉత్పత్తి అవుతాయి. అంతేగాని మీరు ఏదో ఆలోచన తింటే మీకు అంత శుభం కాదు, అంత లబ్ధి చేకూరదు. దాంతోపాటుగా నెక్స్ట్ ఇంకో 2 అక్యుప్రెషర్ పాయింట్స్ చెప్తాను. ఇవి 2 చేతుల్లో ఉంటాయి. ఇదిగోండి, ఏదైతే ఈ షేప్లో ఉందో, ఓకే, సేమ్ ఈ చేతులు కూడా అంతేనండి. ఈ చేతులు కూడా అంతే, ఈ పోర్షన్. మిత్రులు మీకు కనబడుతుంది కదా, చూడండి, ఈ పోర్షను నెక్స్ట్ ఈ పోర్షన్ సేమ్ 2 హ్యాండ్స్లో. మీరు ఏం చేయాలి, ఇలా పెన్సిల్ తీసుకోండి, పెన్ తీసుకోండి, ఈ భాగం అంతా ఇలా నొక్కండి. ఎప్పుడు నొక్కాలి, భోజనంకు ముందు. ఎన్ని నిమిషాల ముందు, 15 నుంచి 20 నిమిషాల ముందు. ఎంతసేపు చేయాలి, ఇది 2 నిమిషాలు చేయండి, ఇది 2 నిమిషాలు చేయండి. సో మీరు 3 పూటల భోజనం చేస్తారు కాబట్టి 3 పూటలు చేయండి. నెక్స్ట్ ఇది కూడా మీరు 2 పూటలు కంపల్సరీ, ఇది 2 పూటలు కంపల్సరీ, కానీ మీరు 3 పూటలు కూడా చేసుకోవచ్చు ఏదైతే ఈ పైదా చెప్పామో. దీనివల్ల మీకు ఏమవుతుంది, నాట్ ఓన్లీ డయాబెటీస్, ఇక్కడైతే బెల్లీ ఫ్యాట్ ఉందో ఆ బెల్లీ ఫ్యాట్ కూడా తగ్గుతుంది. బెల్లీ ఫ్యాట్ కూడా తగ్గుతుంది. సో డయాబెటీస్ నుంచి బయటపడాలంటే నేను చెప్పినట్టు ఏమి తినకూడనివి నేను చెప్పాను, ఏమి తినాలని నేను చెప్పాను, ఎలా ఉండాలని నేను చెప్పాను, వాటి పాటిస్తూ, ఒకటేమో పైదా థెరపీ ఆన్ అబ్డామిన్, ఈ పొట్ట భాగంలో పైదా థెరపీ చేయండి. పైదా అంటే ఏంటి, క్లాపింగ్ అంతే, ఒక సిస్టమేటిక్గా ఒక రిథమిక్గా క్లాప్ చేయడం అంతే, మొత్తం ఏరియా అంతా కవర్ చేయండి. అది దాంతోపాటుగా ఈ చూపించిన పాయింట్స్ పైన ఈ ప్రెషర్ చేయండి. ఇవి చేయండి. చాలామంది మన దగ్గర మన వైద్యం తీసుకొని మన యూట్యూబ్ వీడియోస్ ద్వారా లబ్ధి పొందినరు, వాళ్ళ ట్యాబ్లెట్ నుంచి వాళ్ళు బయటపడే సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మీరు కూడా మనసు పెట్టి నేను చెప్పిన విషయాలన్నింటినీ పాజిటివ్ మైండ్ తోటి యాక్సెప్ట్ చేయండి, మీరు పాటించండి, మీ ఫీడ్బ్యాక్ నాకు తెలియజేయండి. ప్రాబ్లం సివియర్గా ఉంది, చాలా నాళ్ళ నుంచి ఉంది, నన్ను సంప్రదించే ప్రయత్నం చేయండి. నేను ఏ రకంగా మీకు సహాయపడగలుగుతానా నేను చూస్తాను. ప్రాబ్లం స్టార్టింగ్లో ఉంది, ఇప్పుడు నేను చెప్పే ఈ టిప్స్ మీరు చేయండి, డెఫినెట్గా మీరు నుంచి బాగుపడతారు. మనము మన శరీరానికి హీలింగ్ కెపాసిటీ ఉంటుంది, అది మనకు తెలియదు. ఆ హీలింగ్ కెపాసిటీ ఉంటుంది కాబట్టి దానికి హీల్ చేసుకోవడానికి మనం వాతావరణం కలిగించాలి, అంతే మనం చేయాల్సింది. మీకు ఒంట్లో బాగాలేనప్పుడు సింపుల్ చూడండి, మీకు ఒంట్లో బాగాలేదనుకోండి ఏం తినకండి, ఆటోమేటిక్గా బాడీ హీల్ చేసుకుంటుంది. అందుకని మన పెద్దలు అంటారు కదా, లంకనం పరమౌషధం అని చెప్పేసి, అట్లాగా మన బాడీ హీల్ చేసుకుంటుందండి. దానికి చాలా కెపాసిటీ ఉంది, మనం దానికి ఆ వాతావరణం కల్పించాలి. ఇంతవరకు మనం ఆ వాతావరణం కల్పిస్తున్నది అది మన చేతిలో ఉంటుంది, మనకున్న జ్ఞానం మీదకి ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ పాయింట్స్ చేసుకోండి, స్ట్రెస్ ఫ్రీగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి. నేను చెప్పిన విషయాలన్నీ జాగ్రత్తగా గమనించండి, మీరు డయాబెటీస్ నుంచి బయటపడండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతోటి మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు. మీ డాక్టర్ సుభాష్.